హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? ఇప్పుడు నేను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఎలా డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి, ఎలా షేప్ పట్టి కట్ చేసుకోవాలనేది మీకు ఇదే వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని డాట్స్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. తాళ్ళు పట్టితో తీసుకోవడం మనకి డాట్స్ పొడవు అయిపోయి షేప్ పక్కకి పోతుంది. ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ లేదా ½ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి డాట్ పొడవుని బట్టి. అలాగే షేప్ ద డాట్ ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. డాట్ పొడవు మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏ సైజ్ అయినా సరే మన బ్లౌజెస్ని బట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ పొడవు అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. అలాగే డాట్ పొడవు వచ్చి మనకి డాట్ వెడల్పు ఎంత ఉందో చూసుకోండి, లేదా ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి 3వ డాట్ మార్కింగ్ చేసుకోవాలి. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు డాట్స్ అనేది చాలా ఈజీగా వేసుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. డాట్ మిడిల్లో మనం కొంచెం కట్ చేసుకున్నట్లయితే రెండో వైపు చాలా ఈజీగా వేసుకోవచ్చు డాట్స్ని. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ప్రతిదీ కూడా రెండో వైపు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్స్ అనేది ఒక దానిపై ఒకటి వేసుకోండి. రెండో వైపు మనకి చాలా ఈజీగా వేసుకోవచ్చు. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక దానిపై వేసుకొని ఇది ఒకసారి టచ్ చేసినట్లయితే మనకి సేమ్ మార్కింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది రెండో వైపు కూడా. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి ఒక మార్కింగ్ చేసుకోండి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడే ఐటమ్స్ అన్నీ కూడా మనకి మిషన్స్ కానీ సిజర్స్ కానీ మనకి 70% ఆఫర్స్లో అయితే ఉన్నాయి. మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి కూడా మనకి చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఒకసారి విజిట్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఒక పార్ట్ తీసుకొని మనం రైట్ సైడ్ స్టిచ్ చేస్తాను. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటికి మధ్యలోంచి 3వ డాట్ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. చూసారు కదండి, షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు షేప్ పట్టిని ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని షేప్ పట్టి తీసుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా మనం ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుతో. అలాగే నడుం లూజ్ కూడా అదేవిధంగా మార్కింగ్ చేసుకోవాలి. పొడవు ఎంత అవుతుందో అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలుపుకోవాలి. ఈ విధంగా మనం 2 షేప్ పట్టీస్ తీసుకోండి. వేరే కలర్నైనా మనం యూజ్ చేసుకోవచ్చు వెనక్కి వేయడానికి. ఈ విధంగా చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. ఇప్పుడు నేను షేప్ పట్టి కూడా సేమ్ ఇదే కలర్ తీసుకుంటున్నాను. మనకి వోల్ ప్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు స్టిఫ్గా ఉండడానికి. మనకి బయట షాప్స్లో అయితే అదే విధంగా వేస్తారు కాబట్టి స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే ఆ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. మనం 3 చొప్పున కూడా తీసుకోవచ్చు షేప్ పట్టిని.
మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు. స్కిప్ చేస్తే మధ్యలో మీకు అర్థం కాదు కాబట్టి డాట్స్ కానీ లేదా షేప్ పట్టి కానీ మనం చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోగలుగుతాం మనం. ఇప్పుడు 2 ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా 3.5 ఇంచ్ ఉండేది తీసుకోవాలి. మనకి వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కావాలనుకున్నట్లయితే మీకు లాస్ట్ వీడియోస్లో ఉంది. లోపల ఖర్చు అనేది కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని వెనక్కి తిప్పేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి చుట్టూరు కూడా. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 చూసుకోండి ఈక్వల్గా. ఈ విధంగా మనం షేప్ జాయింట్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. మనకి కుర్తీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఆఫర్స్లో అయితే ఉన్నాయి. మీరు ఒకసారి కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా విజిట్ చేయండి. ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఉంది. మీషో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన ఛానల్ నుంచి. అమౌంట్ కూడా తగ్గుతుంది. ఒకసారి చూడండి కొత్తగా చూస్తున్నట్లయితే. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి పైనుంచి. మనకి ఇది రైట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి తాళ్ళు పట్టి కాబట్టి పైనుంచే స్టిచ్ చేసుకోవాలి. కింద ఎక్స్ట్రా పైకి ఫోల్డింగ్ చేసుకొని ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టి అంతా కూడా మనకి ముందు ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ అంతా కూడా మన స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా ఫోల్డ్ చేసుకుని మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదా పైనుంచి అయినా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి ఇది తాళ్ళు పట్టి స్టిఫ్గా ఉంటుంది తాళ్ళు వేసుకోవడానికి కాబట్టి మిడిల్ లైన్లో ఒక లైన్ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి తాళ్ళు ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు మెడభాగానికి క్రాస్గా కట్ చేసుకోవాలి. క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. క్రాస్ కటింగ్కి మెడపట్టి వేసుకోవడానికి మనం క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా అయిపోతుంది అనుకున్నట్లయితే కట్ చేసుకోండి. ఈ విధంగా 2 క్రాస్గా జాయింట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మనం ఎంత సన్నగా అయితే అంత నీట్గా వస్తుంది. మెడ చుట్టూరు కూడా ఎక్స్ట్రా ఖర్చు అది లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక ముక్క కట్ చేసుకొని ఇప్పుడు షోల్డర్స్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. మెడ భాగం చుట్టూరు కూడా నేను చెప్పే ప్రతి టిప్స్ కూడా మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా మన బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు. చిన్న ఫోల్డింగ్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకున్నట్లయితే మనకి రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టి అంతా కూడా పైకి పెట్టుకొని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం లోపల ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. మనకు అసలు రాదు అనుకునే వాళ్ళు లాంగ్ స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని అప్పుడు మనకి చేతి కుట్లు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, నీట్గా కూడా వస్తుంది. అప్పుడు మనం ఈ లాంగ్ స్టిచ్ అనేది విప్పేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.